ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం ప్రస్తుతం మన్యంలో ఉన్న ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఇది కూడా ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తూరు అసెంబ్లీ స్థానంలో అంతర్భాగంగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఆ సమయంలో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నిమ్మక గోపాలరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఇక్కడ కూటమి అభ్యర్థి జనసేన తరఫున విజయం సాధించారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. టీడీపీ ఆవిర్భావం తర్వాత గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో పాలకొండ ఒకటి. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడి నుండి టీడీపీ తరపున నిమ్మక గోపాలరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి నిమ్మక గోపాలరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు నియోజకవర్గంలో మంచి పేరుంది. కూటమి ఏర్పాటు ముందు వరకు పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాలతో సంబంధాలు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారనే టాక్ ఉంది. పాలకొండ మండలంలోని పలు ఇసుక రీచ్లలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి వెంటనే అడ్డుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జయకృష్ణ ఎన్నో ఉద్యమాలు చేయడమే కాకుండా స్థానిక ప్రజానికాన్ని చైతన్యపరిచారు. ఇసుక అక్రమ రవాణాపై ర్యాంప్ వద్ద స్థానికులతో కలిసి ఆందోళనలు చేశారు. ఇక్కడ రీచ్లకు ఎలాంటి అనుమతులు లేవని, అయినా అధికార పార్టీ అండదండలతో తవ్వకాలు సాగుతున్నాయని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. స్థానికంగా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధుల బంధువుల ఆధ్వర్యంలో ఈ తంతు సాగుతోందని, కోట్ల రూపాయలు విలువైన ఇసుక దోచుకుంటున్నారని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సంబంధిత అధికారులను సంప్రదిస్తే అనుమతులపై కనీస సమాచారం ఇవ్వడం లేదని, అధికారులు సైతం అధికార పార్టీకి అండగా ఉంటున్నారని ప్రభుత్వ అధికారులను సైతం జయకృష్ణ విమర్శించారు. నాగావళి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలతో పాలకొండతో పాటు వివిధ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే రక్షిత పథకాలకు ముప్పు పొంచి ఉందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇలా స్థానిక ప్రజలకు కలిగే కష్ట నష్టాల్లో జోక్యం చేసుకునే నేతగానే కాకుండా విద్యావంతులవ్వడంతో పాటు పిలిస్తే పలికే స్వభావం ఉన్న వ్యక్తిగా జయకృష్ణ మంచి పేరు సంపాదించుకున్నారు. రెండు 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జయకృష్ణ అప్పటి నుండి పట్టు వదలని విక్రమార్కుడిలా 2024 ఎన్నికలే టార్గెట్గా పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు. వాస్తవానికి పాలకొండలో టీడీపీకి బలమైన కేడరుంది. దీనికి తోడు ఇక్కడ ప్రజల్లో జయకృష్ణపై సానుభూతి ఉంది. ఈసారి గెలుపు పక్కా అని పార్టీ ఫిక్స్ అయిపోయింది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా పాలకొండ రిజర్వ్డ్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కేడర్ కొంత గందరగోళానికి గురైంది. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. అంతేకాదు పలుసార్లు సర్వేలు చేపట్టారు. ఈ క్రమంలో సర్వేలన్నీ పాజిటివ్ టాక్ రావడంతో జయకృష్ణ బెస్ట్ అని తెలుసుకుని పార్టీలోకి ఆహ్వానించి జయకొట్టారు. జయకృష్ణ జనసేన పార్టీలో చేరిపోయారు. కూటమి అభ్యర్థిగా నీతి నిజాయితీకి మారుపేరైన జయకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో వార్ వన్ సైడ్ అనుకున్న వైసీపీకి చుక్కలు కనిపించాయి. నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగానే కాకుండా ప్రజల మన్ననలు పొంది ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడని జయకృష్ణ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.